లోపల ఇప్పుడు కాదు రాత్రి 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 పెడుతుంది నాకు. చూడండి నా దిక్కు చూడండి నా దిక్కు చూడండి నువ్వేమనుకుంటున్నావు? బాయ్ 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 నేను నా శ్రీమంతానికి అయితే మేకప్ బుక్ చేసుకున్నాను. అండ్ ఎవరు చేస్తున్నారంటే దివ్యక్క 2 శారీస్ మీద పర్ఫెక్ట్ గా నాకు రెడీ చేసింది. కాంటాక్ట్ నెంబర్ పైన ఇస్తా, లేదంటే డిస్క్రిప్షన్ లో వెళ్ళి చూడండి. హాయ్ చెప్పు చిట్టి తల్లి. ఏంటది నీ చేతిల? అమ్మ కుట్టి. హాయ్ హాయ్ చెప్పు మామ. ఇంట్లో వాళ్ళకి ఆయన క్యాటరింగ్ వాళ్ళకి మాట్లాడుకున్నాం, కానీ ఇంట్లో వైట్ రైస్ ఇంట్లోనే పనుకుండు టైగర్ బాబు. హాయ్ చెప్పు. బాయ్. హాయ్. మా అత్తమ్మ వచ్చేసింది. ఇబ్రాహీంపట్నం నుంచి వచ్చిన, కానీ వీళ్ళు ఇంకా రెడీ కాలేదు. నేను ఎప్పుడో ఊరు నుంచి రెడీ అయ్యి వచ్చిన. ఇంకా ఇబ్రాహీంపట్నం నుంచి రెడీ అయ్యి ఊరికి వచ్చినావు. రెడీ అయ్యి ఊరికి వచ్చిందాక వీళ్ళు ఇంకా రెడీ కాలేదు. పూలు దేపో. ఇక్కడ అంతా సదురుతున్నారు. లోపల ఇప్పుడు కాదు రాత్రి 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 మీ కండనా రాత్రి అవుతుంది. సూప బయటికి ఫస్ట్ అయితే మా అత్తయ్య నాకు ఇప్పించిన శారీ అయితే నేను వేసుకొని రెడీ అయిపోయాను. పంతులు గారు ఏమన్నారంటే 12 లోపే వడి నింపేయాలి అని చెప్పారు. అందుకే ఇంకా ఫాస్ట్ గా అయితే ఈవెంట్ ని స్టార్ట్ చేసాము. ఆ దాంట్లో అంతగా శ్రీమంతం చేసుకోరు, అండ్ మాకు అంతగా తెలియదు అనమాట ఎలా చేయాలి ఏంటి అనేది. సో ఏమైనా మిస్టేక్స్ చేసి ఉంటే ఇంకా మీరైతే కమెంట్ చేయకండి. ఇంకా మా హస్బెండ్ అయితే నెక్స్ట్ బ్యాంగిల్స్ అయితే వేస్తున్నారు. అండ్ దాని తర్వాత 5 మెంబర్స్ అయితే నాకు వడి నింపాలి కదా, ఇంకా నింపుతారు.
ఇస్మాయిల్ ఇస్మాయిల్ స్మైల్ हास हास जैसे हास किक బిడ్డ కొడుకు నా మనవడు ఆమె నా మనవరాలు నా పెద్ద కొడుకు చేసింది ఇవనే వాతే కాలు పెట్టా మరి వాతే దగ్గరుండి చేపిస్తుంది. స్మైల్ ఇక్కడ చూడరా నా దగ్గర చూడరా ఒకసారి. ఫస్ట్ శారీలో అయితే ఒడి నింపేసినారు, ఇది సెకండ్ శారీ. ఇంకా కొంచెం మేకప్ జ్యువెలరీ అంతా టచ్అప్ మళ్ళీ వేస్తున్నాం. ఇంకా ఇదైతే నా సెకండ్ లుక్ అనమాట. ఫస్ట్ శారీలో అండ్ సెకండ్ శారీలో నేను వేసుకున్న జ్యువెలరీ అయితే రెంట్కి తీసుకున్నాను. వాటి డీటెయిల్స్ అయితే నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను, వెళ్ళి చెక్ చేయండి. కడుపుకు చూడరా పాపం, ఇంకా బయటికి రాలే, ఇప్పటి నుంచే బెదిరిస్తే ఎట్లా? వాళ్ళకి బెదిరియడం కాదు అది, మీరు సైలెంట్ గా ఉండండి, నేను వింటున్నా ఆయన ఏమంటుండో వాళ్ళు అని. అట్లానా? మేము ఇంకేదో అనుకున్నాం లేదు. పాపం పెద్ద టాస్క్ తో 9 నెలలు కాదు, ఇంకా 3 months పుట్టిన తర్వాత పెద్ద టాస్క్. మెయిన్ అత్త కాపీ కొడుతుంది. ఎవరి కోడలు? సాయి ప్రసన్న జాటోత్ కోడలు. ఇదిగో ముందే బొమ్మలు అలవాటు చేయకురి, ఆ బొమ్మలు చూపించి పక్కన బస్తలేరు ఫస్ట్. అవునా? బస్తలేరా? టైగర్ బాబు లాగా ఉండాలి, బట్టలు బొమ్మలు ఏం లేకు. టైగర్ బాబు బొమ్మలు చూస్తే ఇంత దూరం ఉరుకుతాడు. ఫస్ట్ రెండు చేతులతో పెట్టరు, అదే అటు ఇటు ఒకటి, ఆ చేతులు ఒకటి, చేతులు ఒకటి. ఒకసారి ఇక్కడ చూడండి.
ఇంకా మా అత్తమ్మ అయితే ఇక్కడ నాకైతే శారీ పెడుతుంది. సో టోటల్ గా నాకైతే 4 అత్తలు, అందులో ఇంకా సెకండ్ అత్తమ్మ. ఇంకా మా ఆడపడుచు మీ అందరికి ఆల్రెడీ తెలుసు, మా పెద్ద ఆడపడుచు. నెక్స్ట్ టైగర్ బాబు వాళ్ళ మమ్మీ, నా సెకండ్ ఆడపడుచు. అక్క కూడా శారీ పెడుతుంది నాకు. అండ్ దాని తర్వాత మా అత్తమ్మ, ఇంకా మా మామ, మా మమ్మీ వాళ్ళ సొంత తమ్ముడు మేనమామ మా రమేష్ మామ, అండ్ మా అత్తమ్మ. ఇంకా మా చిన్నత్త కూడా శారీ పెడుతుంది ఇక్కడ. అండ్ మా పిన్ని అండ్ మా బాబాయ్ మా డాడీ సొంత తమ్ముడు. సోనుగానికి హెల్త్ బాగాలేదు అని చెప్పి ఇంకా మా అత్తమ్మ అయితే రాలేదు. అందుకే ఇంకా చందన అయితే వచ్చింది. ఆల్రెడీ మీ అందరికీ తెలుసు, మా అత్త మా మామ అండ్ క్యూట్ టైగర్ బాబు. మా అమ్మమ్మ ఇంకా మా తాత బిజీ ఉంటే ఇంకా మా అమ్మమ్మనే ఒక్కతే వచ్చేసింది. మా మమ్మీ వాళ్ళ మెయిన్ అత్తమ్మ తిను. సో ఇంకా నాకైతే నాయనమ్మ అవుతుంది, వాళ్ళు కూడా వచ్చారు. సో ఇది మా హోల్ ఫ్యామిలీ, మా సొంత తమ్ముడు, మా సొంత అన్న, మా సొంత మమ్మీ అండ్ మా సొంత డాడీ. ఎందుకు ఇలా అంటున్నానంటే చాలా మందికి డౌట్ ఉంది, సొంత అన్ననేనా సొంత తమ్ముడేనా అని కమెంట్ చేస్తారు, అందుకే చెప్తున్నాను. మా తాత లేటుగా వచ్చిండు, ఎందుకంటే బట్టి బిజినెస్ అన్నీ చూసుకోవాలి కదా. ఇంకా పనులన్నీ ఫినిష్ అవ్వగానే ఇంకా లేటుగా అయితే వచ్చినాడు. తాత పెద్ద బిజినెస్ మ్యాన్ కదా, టైం సరిపోదు తాతకి. టైం सोने माँ देखे लागे राइट ओके ఈవెంట్ అంతా అయిపోయింది లాస్ట్ కి. ఇంట్లో ఇంకేమైనా ఈవెంట్స్ ఉంటే ఇంకా వంట చేయాలంటే మన వల్ల కాదు కదా, ఇంకా క్యాటరింగ్ వాళ్ళకైతే ఇచ్చేసాము ఫుడ్ అంతా. స్పెషల్ వచ్చేసి బగారా రైస్ అండ్ మటన్ అండ్ చికెన్, సాంబార్, రైతా అండ్ డబల్ కా మీఠా. రమేష్ క్యాటరింగ్ సర్వీసెస్ బాగుంది. ఇప్పుడు తిన్నకే నాకు మా ఇద్దరికి బాయ్ ఏమనుకుంటున్నా, నేనైతే గర్ల్ అనుకుంటున్నా. నీకు నువ్వేమనుకుంటున్నావు? నేను అమ్మాయి అనుకుంటున్నా. నాకు అబ్బాయి అనుకుంటున్నా. నాకు అబ్బాయి కావాలి. బాయ్ 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 అబ్బాయి అమ్మాయి లా బాయ్ 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 కాదు. టైగర్ రైడింగ్ మడతలు కొడతాయి. తెలుస్తేనే
అయితే 3rd month లో ఆమె 3rd month ప్రెగ్నెన్సీ ఉన్నప్పుడు నాకు కూడా నేను ప్రెగ్నెంట్ తో ఉన్నప్పుడు నా చిత్తల్లి పుడుతుంది అమ్మాయి పుడుతుంది అని నాకు కూడా కల వచ్చింది. మా ఇంట్లో వాళ్ళకి కూడా వచ్చింది, మా తాతకు కూడా వచ్చింది. అట్లే షైనీది కూడా వచ్చింది, మా చెల్లెది కూడా అట్లే కొడుకు పుడతాడు అని వచ్చింది, కొడుకే పుట్టిండు. ఈమె కూడా కూతురు పుడుతుంది అని వచ్చింది, కూతురే పుడుతుంది ఫిక్స్. నా కళలో నో చేంజ్. నేనైతే గల్లనే ఫిక్స్ అయి ఉన్నా. ఏం లేదు, మీరు ఇద్దరు ఎవరు అనుకుంటున్నారు? బాయ్ ఆర్ గర్ల్? పట్టుకో. బాయ్ 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 అనుకుంటున్నా? బాయ్ బాయ్ గర్ల్ గర్ల్. గర్ల్ అనుకుంటున్నా. లెట్స్ సీ. నేను గర్ల్ అనుకుంటున్నా, ఎవరు పుట్టినా ఓకే. బేబీ గర్ల్ అనుకుంటున్నారా, బేబీ బాయ్ అనుకుంటున్నారా? నేనైతే కౌలాలు అనుకుంటున్నా, కానీ ఎవరో చెప్పలేమురా. పాప అంటే పాప బాబు ఉంటేనే ఎంతకైనా బాగుంటుంది మా లడ్డు లాగా. బేబీ బాయ్ ఇద్దరు కూడా కౌలాలు మళ్ళీ ట్విన్స్. ఏంట్రా నీలాగా అది కూడా పుట్టినా నాకు ఇష్టమే. పిల్లగాడు వండేది, పిల్ల వండేది, ఏది ఉన్నా నాకు ఇష్టమే. అమ్మాయి పుడితే కూడా ఇష్టమే నాకు, అబ్బాయి పుడితే కూడా ఇష్టమే నాకు. ఎవరన్నా ఓకే నాకు.